ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కమలం పువ్వును కాళ్ళ కింద నలిపేసి షేక్ హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేటట్టే ఉన్నాడట. ఎంపీ ల్యాడ్స్ నిధులతోటే ఇల్లు కట్టుకున్నా, ఎంపీ నిధులతోటే కొడుకు పెండ్లి చేసిన అని గొప్పగా సాటి చెప్పుకున్న నేత ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు. అసోంటిది ఆయనకి ఈసారి టికెట్ ఇయ్యం పో అన్నారట పువ్వు పార్టీ హైకమాండోళ్ళు. ఎందుకంటే ఆయన మీద బాగా వ్యతిరేకత వచ్చిందట. గెలిచేటట్టు లేడని రిపోర్ట్లు ముంగట పెట్టుకున్నారట. అందుకే సీట్ ఇయ్యకుండా మొండి చేయి చూపించారట. ఇక నాకే మొండి చేయి ఇస్తారా అని ఆయనతో పోయి మొండి చేయి పార్టీ గదే కాంగ్రెస్లో చేరుతుండనే టాక్ వినబడుతున్నది. నిన్న హైదరాబాద్కు అమిత్ షా సార్ వస్తే కూడా ఆ మీటింగ్కు రాకుండా డుమ్మా కొట్టిండు సోయం సారు. కాంగ్రెస్ వాళ్ళతోటి టచ్లకు పోయిందట. మరి వాళ్ళు టికెట్ ఇస్తామన్నారో లేదో తెలియదు కానీ నాకు అవమానం చేసిన పార్టీలు అయితే ఉండొద్దని సోయం అన్న గట్టిగా ఫిక్స్ అయిందట. నన్ను కండ్లగానప్పుడు నేనెందుకు కమలం పార్టీలు ఉంటా అని ఫాలోవర్లతోటి ఫ్లవర్ పార్టీకి గుడ్ బై చెప్తున్నా అని చెప్పేసిండట. మరి చూడాలిగా హస్తం పార్టీలనన్నా సోయం అన్న హస్తరేఖలేమన్నా మారుతాయో ఏమో.